నివసిస్తున్న ఈ భూమిపై 3/4 నీరే ఉందని మనందరికీ తెలుసు. అందులో పసిఫిక్ మహాసముద్రం అత్యంత పెద్దదైనదని, బాగా లోతనేది కూడా. దాని గురించి తెలుసుకునే కన్నా ముందు మరో కొత్త విషయం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్న ఒక నిజం వింటే మీరు ఆశ్చర్యపోక మానరు. మనకు తెలిసిన సముద్రాలన్నీ ఒక ఎత్తైతే, మన పాదాల కింద అంటే భూమి లోపల వందల మైళ్ల లోతులో ఒక భారీ మహాసముద్రం దాగి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ భూగర్భ సముద్రంలో ఉన్న నీరు పైన ఉన్న అన్ని సముద్రాల నీటి కంటే 3 రెట్లు ఎక్కువ అని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఎవెన్స్టన్ లోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు భూమి లోపల 700 కిలోమీటర్ల లోతులో ఉన్న రింగ్ వుడైడ్ అనే నీలిరంగు రాయిలో ఈ నీరు దాగి ఉందని గుర్తించారు. ఇది మనం రోజు చూసే ద్రవ రూపంలో ఉండే సముద్రం లాంటిది కాదు. స్ఫటిక రూపంలో అంటే రాళ్ల పొరల మధ్య బంధించబడి ఉన్న నీరు. భూమి లోపల ఇంతటి అపారమైన నీటి నిధి ఉండబట్టే కోట్ల ఏళ్లుగా భూమిపై నీటి మట్టం స్థిరంగా ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు. ఒకవేళ ఈ నీరు కనుక పైకి వస్తే భూమిపై కేవలం పర్వత శిఖరాలు తప్ప మరేమీ మిగలవు. అంటే మన భూమి లోపల ఒక భారీ వాటర్ రిజర్వాయర్ నిరంతరం పనిచేస్తుందన్నమాట. అంతరిక్షంలో అంగారకుడి మీదో చంద్రుడి మీదో నీటి కోసం వెతుకుతున్న మనిషికి తన సొంత భూమి లోపలే ఒక అద్భుతం దాగి ఉందనే విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. సరే, ఈ విషయం ఎప్పుడు తెలిసిందంటే మన భూమిపై అతి పెద్దదైన పసిఫిక్ మహాసముద్రంపై పరిశోధన చేస్తుండగా తెలిసిందే. ప్రస్తుతం ఈ భూగర్భ సముద్రం ఒక కొత్త సవాలుగా మారింది. మన గ్రహం ఎలా పుట్టింది, ఇక్కడ జీవం ఎలా నిలబడింది అనే ప్రశ్నలకు ఈ రహస్య సముద్రం సమాధానం చెప్పే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దానికన్నా ముందు భూమిపై అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భూమిపైన ఉన్న అన్ని సముద్రాల కన్నా అతి పెద్దదైనది పసిఫిక్ ఓషన్. పసిఫిక్ మహాసముద్రం భూమిపై ఉన్న మహాసముద్రాల కన్నా అత్యంత రహస్యమయ ప్రాంతం. ఈ సముద్రం కొలతలు చూస్తే దీని వైశాల్యం భూమిపై ఉన్న అన్ని ఖండాలను కలిపిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. పసిఫిక్ సముద్రం లోపల ఉండే మరియానా ట్రెంచ్ అనే ప్రాంతం వద్ద లోతు సుమారుగా 11 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. ఎంత లోతులో ఉంటుందంటే ఎవరెస్ట్ పర్వతాన్ని అందులో ముంచినా ఇంకా 2 కిలోమీటర్ల నీరు పైన ఉంటుందన్నమాట. ఒక మనిషి అక్కడి దాకా వెళ్ళలేడు, కానీ వెళ్ళగలిగితే అతడిపై ఒకేసారి 100 ఏనుగులు మీద నిలబడినంత భారం పడుతోంది. అందుకే సముద్రపు అట్టడుగు ప్రాంతాలను అన్వేషించడం అంతరిక్ష పరిశోధనల కంటే కష్టమని చెబుతారు. పసిఫిక్ మహాసముద్రం అడుగున ఉండే అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు కూడా ఈ అంతర్గత నీటి ప్రవాహం ఉంటుందని భావిస్తున్నారు. పసిఫిక్ సముద్రం లోపల కొన్ని వేల రకాల జీవరాశులు ఉన్నాయి. వాటిలో మనకు తెలిసినవి కేవలం 5% మాత్రమే. అంటే మిగిలిన 95% సముద్రం ఇంకా చీకటిలోనే ఉంది. మరి అంత లోతులో వెలుతురు సోకని చోట అత్యంత శీతల వాతావరణంలో జీవరాశులు ఎలా బతుకుతున్నాయన్నది ఒక మిస్టరీ. ఈ పరిశోధనల నేపథ్యంలోనే భూగర్భంలో వందల మైళ్ల క్రింద కొత్తగా ఒక మహాసముద్రాన్ని కనుగొన్నారు. మన భూమి లోపల ఇంతటి భారీ సీక్రెట్ దాగి ఉన్న పైన ఉన్న మనం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటున్నాం. ప్రకృతి తన గర్భంలో ఎన్ని వింతలను దాచుకుందన్న విషయాన్ని ఈ ఆవిష్కరణం నిరూపిస్తోంది. అయితే ఇప్పుడు బయటపడిన భూగర్భ సముద్రం అసాధ్యం అనుకునేంత లోతులోనే ఉంది. భూమి లోపల ఉన్న ట్రాన్సిషన్ జోన్ అంటే పై పొరకి కింది పొరకి మధ్య ఉండే ప్రాంతంలో ఈ నీరు ఉనికిని చాటుకుంది. భూకంప తరంగాలను విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ నీటిని గుర్తించారు. భూమి లోపల శిలలు కరుగుతున్నప్పుడు ఈ నీరు ఎప్పటికప్పుడు విడుదలవుతూ మళ్లీ రాళ్లలోకి చేరుతుందని వారు వివరిస్తున్నారు. దీనిని డీప్ వాటర్ సైకిల్ అని పిలుస్తారు. మనం చూసే వర్షం, నదులు, సముద్రాల నీటి చక్రం కంటే ఇది చాలా పెద్దదిగా, సంక్లిష్టమైనదిగా ఉంది. భూగర్భ సముద్రం ఆవిష్కరణ భూమి పుట్టుకపై ఉన్న పాత సిద్ధాంతాలను తిరగరాస్తోంది. ఇన్నాళ్ళు మనం భూమిపైకి నీరు తోకచుక్కల ద్వారా లేదా గ్రహ శకలాల ద్వారా వచ్చిందని అనుకునే వాళ్ళం కదా. కానీ తాజా పరిశోధనలు చూస్తుంటే భూమి ఏర్పడినప్పుడే దాని లోపల నీరు కూడా ఉండి ఉంటుందని, అది మెల్లగా పైకి వచ్చి సముద్రాలుగా మారిందని అనిపిస్తోంది. ఈ రింగ్ వుడైడ్ అనే రాయి స్పాంజ్ లాగా నీటిని పీల్చుకుంటుంది. భూమి లోపల ఉండే వేడి మరియు ఒత్తిడి కారణంగా ఈ రాళ్ల నుంచి నీరు విడుదలవుతోంది. ఇది ఒక రకమైన హైడ్రేట్ మినరల్. పసిఫిక్ మహాసముద్రం అడుగున ఉన్న టెక్టానిక్ ప్లేట్లు కదులుతున్నప్పుడు సముద్రపు నీరు భూమి లోపలి పొరల్లోకి చేరుతోంది. అక్కడ అది రాళ్లతో కలిసిపోయి మళ్లీ కోట్లాది ఏళ్ల తర్వాత అగ్నిపర్వతాల ద్వారా పైకి వస్తోంది. అంటే భూమి ఒక జీవన వ్యవస్థలా పనిచేస్తుందన్నమాట. ఒకవేళ భూమి లోపల ఈ నీరు లేకపోతే అగ్నిపర్వతాల కదలికలు ఉండవు, తద్వారా పర్వతాలు ఏర్పడవు. చివరికి భూమి ఒక ఎడారిలా మారిపోయేది. పసిఫిక్ మహాసముద్రం అడుగున ఉన్న
రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో జరిగే కదలికలకు ఈ భూగర్భ నీటికి సంబంధం ఉందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు కూడా. మన సముద్రం అంటే కేవలం నీలి రంగులో కనిపించే నీటి రాశి అని అనుకుంటా, కానీ అది భూమి లోపల ఉండే భారీ ఇంజిన్ లో ఒక భాగం మాత్రమే. అంతరిక్షం వైపు చూస్తూ అద్భుతాల కోసం వెతుకుతున్న మనం మన కాళ్ల కింద ఉన్న అనంతమైన నీటి లోతును పట్టించుకోలేదు. భూమి లోపల 700 కిలోమీటర్ల లోతులో ఉన్న ఈ నీరు మానవ చరిత్రలోనే అతిపెద్ద భౌగోళిక ఆవిష్కరణగా నిలిచిపోతోంది. దీని గురించి తెలుసుకోవడం అంటే భూమి యొక్క గుండె చప్పుడును వినడమే. పసిఫిక్ లోతుల్లో ఉండే వింత చేపలు, అక్కడి వేటి నీటి బుగ్గలు ఈ అంతర్గత వ్యవస్థకు నిదర్శనాలు. భూమి తనను తాను ఎలా కాపాడుకుంటుందో, నీటిని ఎలా నిల్వ చేసుకుంటుందో అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధనలు దిక్సూచిలా మారుతున్నాయి. ఇక ప్రకృతి రహస్యాలను ఛేదించడం మనిషికి ఎప్పుడూ ఒక పెద్ద సవాలుగానే ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రం అడుగున ఉన్న మరియానా ట్రెంచ్ కు వెళ్లడం కంటే అంతరిక్షంలోకి వెళ్లడమే సులభమని చెబుతుంటారు. ఎందుకంటే సముద్రం లోపల ఉండే ఒత్తిడిని తట్టుకునే యంత్రాలను తయారు చేయడం చాలా కష్టం. కానీ ఇప్పుడు భూమి లోపల 700 కిలోమీటర్ల లోతులో ఉన్న సముద్రాన్ని గుర్తించగలిగామంటే అది సైన్స్ సాధించిన గొప్ప విజయం. ఈ భూగర్భ సముద్రం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే ఇది భూమిపై ఉన్న నీటి సమతుల్యతను కాపాడుతోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల పైన ఉన్న సముద్ర మట్టాలు పెరుగుతున్నా భూమి లోపల ఉండే ఈ నీటి నిల్వలు మాత్రం స్థిరంగా ఉంటున్నాయి. ఇక భవిష్యత్తులో నీటి ఎద్దడి వస్తే ఈ నీటిని వాడుకోవచ్చా అంటే అది ప్రస్తుతానికి అసాధ్యం. ఎందుకంటే అంత లోతుకు వెళ్లడం మానవ శక్తికి మించిన పని. కానీ ఈ నీటి ఉనికిని బట్టి ఇతర గ్రహాలపై కూడా ఇలాగే లోపల నీరు దాగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గురుగ్రహం యొక్క ఉపగ్రహమైన యూరోపా మీద ఇలాంటి భూగర్భ సముద్రాలు ఉండవచ్చని భావిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రం మనకు ఒకవైపు ఆహారాన్ని, మరొక వైపు రవాణా మార్గాలను ఇస్తోంది. కానీ దాని అడుగున ఉన్న ఈ అపారమైన నీటి ప్రపంచం మనకు భద్రతనిస్తోంది. రాళ్ల పొరల మధ్య దాగి ఉన్న ఈ మహాసముద్రం మన భూమికి ఒక రక్షణ కవచం లాంటిది. ప్రకృతి ఎంత తెలివైనదో చెప్పడానికి ఇదొక నిదర్శనం. లోపలి నీటిని దాచిపెట్టి పైన జీవరాశిని పోషిస్తోంది. పసిఫిక్ లోతుల్లో దొరికే కొత్త రకపు ఖనిజాలు, జీవులు మనకు ఈ రహస్య ప్రపంచం గురించి మరిన్ని వివరాలు అందిస్తాయి. అంతరిక్షం కంటే లోతైనది మన సముద్రం అని ఇప్పుడు ప్రపంచం నమ్ముతోంది. ఈ రహస్య సముద్రాల వెనుక ఉన్న మరిన్ని వింతలు, విశేషాలను పరిశోధకులు త్వరలోనే బయట పెట్టే అవకాశం ఉంది. భూమిపై ఉన్న ప్రతి చుక్క నీరు కూడా ఈ అంతర్గత వ్యవస్థలో భాగమేనని మనం గుర్తించాలి.